మనం దేవుని యొక్క వాక్యంలో దానియేలు గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. ప్రతి అధ్యాయంలో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజున 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నానండి. 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన ముగ్గురిని ప్రధానులనుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలుగకుండానట్లు ఈ అధిపతులు తప్పకుండా వీరిని లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. 3వ వచనము. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించాను. ఈ రోజున ప్రత్యేకంగా ఈ 3వ వచనము. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాను. మన యొక్క జీవితంలో ప్రమోషన్లు అంటే ఎంత ఇష్టం కదండి. ఉద్యోగం చేసేటప్పుడు మనకి జీతాలు తిరిగి రాసేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ యొక్క జీతాలు పెరిగినప్పుడు అయితేనేమి, ప్రమోషన్ వచ్చినప్పుడు అయితే ఎంత గొప్ప విషయం కదా. మరి దానియేలు జీవితంలో ఇదొక గొప్ప ఆధిక్యత. ఆయన వయసు ఎంత తెలుసండి? సుమారు ఇది జరిగినప్పుడు 82 సంవత్సరాలు. అబ్బాబ్బాబ్బా, ఏం పోస్ట్ అండి! 82 సంవత్సరాలు కూడా ఆయనకి ప్రమోషన్ వచ్చింది. మనకి 60 సంవత్సరాలకే గవర్నమెంట్ నుంచి జెండా ఎత్తమంటారు కదా. ఆ తర్వాత ఇంతకుముందు 58 ఉండేది. ఇది దేవుడు ప్రతి మానవుని యొక్క జీవితంలో ఆయన చేసే కార్యాలు మనం గమనిస్తే అది మానవుని యొక్క ఊహకు మించింది. ఏం పోస్ట్ అండి? క్లర్క్ పోస్ట్ అండి ఇది. ఏం పోస్ట్ అంటే ఇది 120 సంస్థానాల్లో పెద్దలందరూ ఉంటున్నారు. దాన్ని ఆ అధికారులకు ఉన్నటువంటి వాళ్ళే రాజులు లాంటి వారు, చిన్న రాజులు లాంటి వాళ్ళు అంటే ఆ యొక్క రాజ్యాన్నంతా. దాని మీద ముగ్గురు పెద్దవాడు ఉన్నారు. అంటే చీఫ్ మినిస్టర్లు అనుకుందాంలేండి. ముగ్గురు చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. దాంట్లో అందరిలో మళ్ళీ ఒక ఆయన చాలా ప్రత్యేకమైన వాడు ఏంటంటే దానియేలు. మరి ఆ రాజు, అన్యుడైనటువంటి రాజు దానియేలును గమనించిన తర్వాత అతని యొక్క సుగుణాలు ఇక్కడ మనం చూస్తున్నాడు. అంతేకాకుండా దానియేలు అంతకుముందు రాజు బెల్షస్సరు సమయంలో ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాన్ని బట్టి అదే రోజున వీళ్ళు ఆ యొక్క దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చారు కదా. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళలో కొంతమందిని కూడా వాళ్ళు వాడుకునేవారుగా ఉంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి ఈయన ఇంత జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంట, మొత్తం రాజ్యం మీద అంటే ఈ ఇద్దరు కూడా ఈయనకు లెక్క చెప్పాలి. అంటే ప్రైమ్ మినిస్టర్ ఇంకా చాలా పెద్ద పోస్ట్. 82వ సంవత్సరము రావటానికి అంతవరకు ఆయనకున్నటువంటి కృప ఏంటంటే ఈ యొక్క జ్ఞానం అంతా దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున మన యొక్క అన్న చెప్పే శ్యామన్న, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? దేవునితో సహవాసం. ఇప్పుడు అదే మాట మనం జ్ఞాపకం చేసుకుపోతున్నాం. దేవునితో ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించి చూస్తే దానియేలు ఏ వయస్సు నుండి దేవుని సాక్షిగా ఉన్నాడండి? 15వ సంవత్సరము. 15వ సంవత్సరం మేము ఈ ఆహారం తినమండి. మేము మా దేవునికి వ్యతిరేకంగా ఇది అయిష్టంగా మేము చేయలేము. అక్కడి నుంచి ఆయన సాక్ష్యం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎలా అంటే 67వ సంవత్సరము కూడా ఆయన సాక్ష్యము అందరూ చూస్తున్నారు. అబ్బాబ్బాబ్బా, ఎంత పర్సనల్ రిలేషన్షిప్. అందుకనే 82వ సంవత్సరము చాలా వరకు మనకి తెలియదు, కానీ మనం మంచోళ్ళం కదా అందుకని మన ప్రమోషన్ వచ్చిందని లేదండి. చాలా వరకు దేవునిలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడిచ్చేటటువంటి కృప అధికంగా ఉంది. ఇక్కడ ఎన్నో రాజు అండి? దర్యావేషు, 3వ రాజు నెబుకద్నెజరు, బెల్షస్సరు, ఆ తర్వాత ఇది. అంటే ఇక్కడ బైబిల్ రాసిన దాన్ని బట్టి హిస్టరీ చూడొద్దండి, మధ్యలో ఏంటంటే కలుపుతారు వాళ్ళు.
అవన్నీ లేదు. ఇక్కడ దీని లేఖన ప్రకారంగా 3వ రాజు బెల్షస్సర్ దగ్గర ఉన్నత పదవి, ఆయన దగ్గరన్నా తక్కువ ఉన్నాడేమో, నెబుకద్నెజర్ నెక్స్ట్ ఉన్నాడేమో, కానీ ఈయన దగ్గర ఉన్నతమైంది. అంతకుముందు దానియేలు గురించి వీళ్ళంతా నెబుకద్నెజర్ చేసేటప్పుడు వాళ్ళలో దానియేలు ఏం మాట చేస్తాడండి, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎంత బాగుందండి, ఆయన చాలా ప్రత్యేకమంతా వాడాడు, అవన్నీ వాళ్ళు వినింటారు చుట్టూ. వాళ్ళందరి మీద ముందు వీళ్ళే కదా లీడింగ్. ఆ దేశం మీదకి వచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత అమ్మో, విన్నది ఒకటి, ఈయన చూస్తే ఈయన వేరుగా ఉన్నాడే. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు బయటకు వస్తే వాళ్ళు ముఖం చూసిన వాళ్ళు కూడా పడిపోతారు. అంత చక్కగా ఆయన యొక్క జీవితాన్ని నడుపుకున్నటువంటి వాడు. దేవుని సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవుని సేవలో కనబడతావా లేదా సంబంధం లే, ఉదయము లేకపోతే నీ సమయం, నేనైతే ఒక టైం చేయను, నీ సమయంలో నీవు దేవుని దగ్గర ఎంతగా ఉంటే అంతగా నీవు ఫలభరితంగా ఈ లోకంలో ఉంటావు. అందుకని దానియేలు 14 సంవత్సరాల్లోనే మరి అక్కడికి వచ్చాడంటే దానికి కారణం ఏంటంటే చిన్న వయసులోనే దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్టుగా చూస్తున్నాం. అందుకని ఒక మాట మత్తయి సువార్త 18:3 చూస్తే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 14 వచనాలు దేనికి బేసిస్ అంటే చిల్డ్రన్ మినిస్ట్రీకి బేసిస్ అండి. చైల్డ్ ఎవాంజలిజం ఫెలోషిప్ వాళ్ళు తీసుకున్నటువంటి పోర్షన్ ఇది. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వాక్యం చెప్పాలి. దాన్ని బట్టి ఎన్నో దేశాల్లో ఈ యొక్క సేవ జరుగుతూ ఉంది. చిన్న బిడ్డలు దేవుని సేవలో ఉండాలంటే తల్లిదండ్రులు దేవునిలో ఉండాలి. తల్లిదండ్రులు దేవునిలో ఉన్నారు అని చెప్పడానికి ఒక కారణం ఏం తెలిసిన, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పంపిస్తున్నారు. దేవునికి వందనాలు. ఇక్కడ మా సంఘంలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది చెప్పారు, మేము సండే స్కూల్ కోసం తిరుగుతూ ఉన్నామండి, మా పిల్లలకి వాక్యం చెప్పేవాళ్ళండి. ఇక్కడ కనబడిందండి సండే స్కూల్. దేవ వందనాలయ్య. వాళ్ళ బిడ్డల విషయంలో ఎంత కన్సర్న్ ఉన్నారు. మీకన్నా మా బిడ్డలు ఈ లోకంలో వెళ్ళిపోతున్నారు కాబట్టి అంతకు ముందుగా నువ్వు దేవుని యొక్క వాక్యం చెప్పగలిగితే వాళ్ళు భద్రంగా ఉంటారు. చాలా మంది నా లెక్కలో స్పర్జన్ గారు కూడా అట్ ద ఎర్లీ ఏజ్ దేవుని వాక్యం విన్నాడు, అంగీకరించినాడు. ఆయన వాక్యం ఎట్లా చెప్తాడంటే, మహారాణి ముసుగేసుకొని పోయి ఆయన వాక్యం వినిందంట. అంటే మహారాణి ఎట్లా వస్తే అందరూ ఆమెను చూస్తారు కదా, ఆయన వాక్యం వినటానికి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే చిన్న వయసులో ఉన్నప్పుడే. రష్యా దేశంలో తల్లి కడుపులో ఉన్నప్పుడే, ఇంకా బిడ్డ పడుతుంటే నో గాడ్ నో గాడ్ నో గాడ్ వింటారా? అది ఆ యొక్క బిడ్డకు ఇంజెక్షన్ అట. అది నాకు అర్థమైపోయింది. వాళ్ళు ఎంత చెప్తే చిన్న వయసులోనే కొన్ని మాటలు చెప్పిస్తారు, దానివల్ల కొంతవరకు మార్పు వస్తుంది. అయితే దేవుని వాక్యం చెప్పిస్తే, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఈ మాటలు నన్ను ప్రేమించినాడు, నన్ను ప్రేమించే దేవుడు. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాలు సండే స్కూల్లో మనం వింటున్నాం. కాబట్టి ఈ రోజున సండే స్కూల్లో మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క పిల్లలు పెద్ద ఆర్గనైజేషన్స్లో ఉన్నారు. నేను కూడా సండే స్కూల్ ప్రోడక్టే. నేను ఎప్పుడు దేవుడిని నమ్ముతాను అనుకోలేదు. చిన్న వయసులోనే పట్టుకున్నారు. కొంచెం లేట్ అయితే అయ్యేది కాదు నా సంగతి. దేవునికి వందనాలు. ఇక్కడ ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది. అయితే సింహాల బోనులో దానియేలు పడవేయబడటానికి ముఖ్య కారణము ఈ 3వ వచనం. ఒకసారి నేను చెబుతాను. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించాను. మొదటి అధ్యాయంలో ఆ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అందరికన్నా 10 రెట్లు ఉన్నారని నెబుకద్నెజర్ కనబడ్డాడు. దేవునికి వందనాలు. బెల్షస్సర్ టైంకి వచ్చేసరికి దేవుని యొక్క వాక్యంలో 5:12 బెల్షస్సర్ నెబుకద్నెజరు కుమార్తె బెల్షస్సర్ యొక్క తల్లి బెల్షస్సర్ కల వచ్చినప్పుడు, అయ్యా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు, ఆ రెఫరెన్స్ మీరు చూసుకోండి అంతే. 5:8 అక్కడ అలాంటి వాడు అని ఎవరు చెప్పారంటే నెబుకద్నెజర్ కుమార్తె చెప్పింది. ఇప్పుడు 3 ఆయన ఎవరు చెప్తున్నాడు? దర్యావేషు చెప్తున్నాడు. దర్యావేషు చూసి
ఒకరి గురించి సాక్ష్యము. ఈ యొక్క సాక్ష్యము దేవుడు ఇస్తే తప్ప మనిషికి రాదు. మనిషి యొక్క తలాంతులు నాశనం అయిపోతాయి, అంతలో అయిపోతాయి. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారికి దేవుడు కృప, ఆయన సన్నిధి వారిని ప్రకాశింపచేస్తుంది. దేవునికి వందనాలు. చాలాసార్లు అలాంటి వారు దేవుని కొరకు నిష్ఠ కలిగి నిలబడేవారుగా ఉంటున్నారు. దేవునికి వందనాలు చెల్లించాలా. కాబట్టి ఇప్పుడు ఒక వచనం చూద్దాము. అదేంటంటే 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపైనను కనుగొనలేకపోయేది. కనీసం ఈ యొక్క బెల్షస్సరు దర్యావేషు ఈయన 2వ సంవత్సరం లేక 3వ సంవత్సరంలో ఇది జరిగింది. అప్పుడు ప్రమోషన్స్ ఇచ్చేది 3. అంటే ఈ 2 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలు ఈయన పరిపాలించాడు కదా. ఈయన పరిపాలనలో ఎక్కడైనా ఏదైనా లెక్కలు పోయినాయని చూస్తే ఒక్కటి కూడా పని కనిపెట్టలేదండి. ఏం సాక్ష్యం అండి. కాబట్టి ఇక్కడ మనకు దేవుడి నేర్పించే పాఠం ఏంటంటే, మనం చేసే పని దగ్గర మనం సాక్షులుగా ఉన్నాం. మన యొక్క పని ఒకరోజు దేవుని సాక్ష్యం చెప్తుందండి. ఇక్కడ ఆయన పని గొప్ప సాక్ష్యం. ఎవరు వీళ్ళంతా శత్రువులు, ఎట్లయినా ఇదికిచ్చి చేద్దామని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక్కటైనాను వారికి అనుకోలేదు. దేవుని సేవ అంటే చిన్నప్పుడు అనుకున్నాను, పాస్టర్ గారు ఫుల్ టైం మినిస్టర్ కాబట్టి ఆయన దేవుని సేవకుడు అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మనం కూడా కొంతవరకు చేయొచ్చు అనిపించింది. ఆ తర్వాత నో డిఫరెన్స్. దేవుడు ప్రతి వారికి ఒక పని ఇచ్చినప్పుడు ఆ యొక్క పనిలో మొట్టమొదటిగా సాక్ష్యం. నీ యొక్క జీవితంలో నీవు యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళి పని చేసినప్పుడు అది సాక్ష్యం కంటిన్యూ అవుతుంది. అది అక్కడ ఆఫీస్లో వేరే చర్చలో ఉండాలంటే అది సరైన జీవితం కాదు. ఆయన ఎక్కడ వెళ్ళినప్పటికీ ఆయన జీవితంలో లెక్కలు ఎట్టు చూసినా కానీ వాళ్ళు కనబడలేదని తలపెట్టుకున్నాను. అంత పెద్ద రాజ్యంలో ఎక్కడో ఒక దగ్గర ఇన్స్ట్రక్షన్ ఇస్తే తప్పు చేసేవాళ్ళు ఉంటారు. ఆయన అధికారి, నేను ఆయన ఫాలోవర్ని, మేనేజర్ని, డబ్బులు నేను తీసుకొని కలెక్ట్ చేయాలా, ఆయన కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. అయినా కానీ నేను సరిగ్గా వాడను, నన్ను బట్టి ఆయన చెడ్డ పేరు వస్తుంది. అవునా? అట్లాంటి బాగా జరిగినాయి చాలాసార్లు. కానీ ఈయన చేసేవాడు ఎంత బాగా చేసేవాడు, ఎక్కడ నుంచో కూడా తీసుకోవడానికి ఒక తప్పు లేదు. కానీ మనం లెక్క చేయాలి అంటే ఇవన్నీ అకౌంట్స్ చూసేటప్పుడు, ఆడిటింగ్ మనం వెళ్ళినప్పుడు చేసేటటువంటి దేవునికి వందనాలు. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి విషయంలో ప్రార్థన చేసి వారికి ఎంత బాగా చెప్పేవాడో, అయ్యా ఇట్లా ఉండాలని. కనుక దేవునికి వందనాలు చెల్లిద్దాం. చాలాసార్లు మంచి పని మనం చేసినప్పుడు దాంట్లో తప్పు పట్టాలని ఒకవేళ మనుషులు ప్రయత్నం చేస్తే దేవుని వాక్యము ఏం చెప్తుందో ఒకసారి గమనిద్దామా? దానికి 5వ వచనం కూడా ఒకసారి చదువుతాను. అమ్మ ఎవరైనా చదవండి గట్టిగా. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునేది. దేవునికి వందనాలు. ఏంటండి ఇది? ఇప్పుడు చాలాసార్లు మన యొక్క జీవితంలో మనం గమనించి చూసేది ఏంటంటే 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. లా ఆఫ్ గాడ్, లా ఆఫ్ ద ల్యాండ్. లా ఆఫ్ ద ల్యాండ్ ఎప్పుడు కానీ దేవుని యొక్క పద్ధతికి, లా ఆఫ్ గాడ్కి అది వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి అది ఎందుకంటే ఇది వీళ్ళ చేతిలో ఉన్నాయి, వీళ్ళ పద్ధతులు వీళ్ళు చేసుకుంటారు, దీనికి సంబంధం లే. ఇట్లా ఉండాలి నా పద్ధతి, దీని ప్రకారంగా ఉన్నాడా లేదా. ఓహో అది అనుకున్నాడు. ఆయన నిష్ఠ కలిగినటువంటి వాడు ఒకటి ఆయన దేవుని దగ్గర పోయే విషయంలో వెనక ముందండి. చనిపోయినా పర్వాలేదు, ఆయన దేవుని దగ్గర ఆయన పద్ధతి. కాబట్టి ఆ పద్ధతి గ్యారంటీ. ఆ గ్యారంటీని బట్టి మనం ఒకటి ప్లాన్ చేయొచ్చు. వీళ్ళ ప్లాన్ ఏంటి? ఆయన మంచితనం, ఆయన నీతి, ఆయన యొక్క మార్గము వీళ్ళకి ఆధారము. దాన్ని పట్టుకొని నేను తప్పు చేస్తాను. వీలవుతుందా? దేవుని యొక్క వాక్యం ఒక దగ్గర మనం చూస్తే ఎలా ఉందంటే, దేవుని యొక్క వాక్యంలో చాలాసార్లు మనుషులు వాళ్ళు చేయాలనుకుంటున్నారు పని. 1 పేతురు 3వ అధ్యాయము
16, 17 వచనం చివరి భాగం నేను ఒక్కటి చదివేస్తానండి. సర్లేండి. ఒక మాట. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు, ఇది నూతన నిబంధనలో ఉందండి, మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మీ సత్ప్రవర్తన, దానిల ప్రవర్తన ఎట్లుందండి? సత్ప్రవర్తన, దేవుడి వైపు ఉన్నటువంటి ప్రవర్తన, దాని మీద నింద వేయాలనుకున్నారంట అయ్యగారు. అబ్బాబ్బా, దేవుని ఎక్కువ 16 నుండి 22 వచనాల వరకు ఆ యొక్క ఏంటేంటి వాళ్ళు చేశారన్నటువంటి విషయాల్లో ఆయన మీద నింద వేయాలనుకున్నారు. దొరికారా? దొరికేస్తాడనుకున్నారు. ఆయన ఒకట్రా, ఆయన మట్టుకు రోజు 3 సార్లు ప్రార్థన చేస్తే ఎప్పటి నుంచి చేస్తున్నాడండి ఇది? గమనించండి. ఎన్ని సంవత్సరాలు చేశాడండి? 1 సంవత్సరం చేశాడా? 67వ సంవత్సరం కొనసాగుతూ ఉంది. ఎక్కడున్నా ఆయన యెరూషలేము వైపు తిరిగి ఆయన దేవుడిని స్తుతించేవారు. యెరూషలేము వైపు ఎందుకు చూస్తారండి? ఎందుకంటే అక్కడ వాగ్దానం ఉంది. సొలొమోను రాజు ఆయన మందిరం కట్టినప్పుడు ప్రార్థన చేశాడు, అయ్యా నీ ప్రజలను చెదిరిపోయినటువంటి వాళ్ళు అక్కడి నుండి ఎక్కడైతే యెరూషలేము ఉందో ఆ వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ప్రార్థన విను. దానియేలు అంతగా దేవునిలో ఉన్నప్పటికీ ఈ 67 సంవత్సరాలు మందిరానికి వెళ్ళి పూజించినట్టు చూడము. ఆయనకున్న స్థలంలోనే ఆయన వీలు చేసుకొని ఆ కిటికీని యెరూషలేము వైపు పెట్టుకొని ప్రార్థన చేసేవాడు. దేవుడు అంటే ఎంత, దేవుని యొక్క మాటలు అనుసరించే విషయంలో ఎంత నిష్ట కలిగినటువంటి వాడు. అది కూడా ఏంటి, తలుపు తీసుకుంటాడు, తలుపు మూసుకోవచ్చు కదా ఈ యొక్క విషయాన్ని. కాబట్టి ఇక్కడ ఇంకా జరుగుతుంది, ఇంకా లోపలికి పోలేదు మనం. ఇక్కడ ఆయన ఆ పని తప్పకుండా చేసేవాడు కాబట్టి, అందరు చూసేవాళ్ళు కాబట్టి దాని మీద వాళ్ళు ఆధారం చేసుకొని వారు ఇప్పుడు ఇంకొకటి 88వ వచనంలో దానియేలు 6:8 మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. చాలాసార్లు దానికి ముందు ఏం చేస్తారంటే వీళ్ళంతా తెలివైన వాళ్ళు మెచ్చుకుంటుంటారు కదండి. దేవునిలో పడిపోవటానికి సైతాన్ని వాడుకునేది, అబ్బా నువ్వెంత బాగున్నావు, నీకన్నా వీలు కాలేదు అందుకని నీ దగ్గరికి వచ్చామండి, అబ్బా నేనా, ఓకే రా కూర్చో రాజా, ఇప్పుడు నువ్వు ఇంత పెద్దదానికి హెడ్ కదా, కాబట్టి ఇక మీదట ఒక్క 30 దినాల మట్టుకే ఎవడు ఏ దేవుని పూజించకూడదు, అన్నిటినీ నీ దగ్గర అడగాల. ఒకవేళ చేయలేదనుకో తీసుకుపోయి సింహాల గుహలు వేసేద్దాం. ఏంటి మీరంటే మాటలా, అప్పుడు ఇవన్నీ ఉండవు కదా. అంటే వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలుసు కదా. ఈ రోజున బిజినెస్ పీపుల్ వచ్చేసి అబ్బా లైఫ్ ఇన్సూరెన్స్లు చేరడానికి ఇది కథలు చెప్తారో, ఇదైతే దీని తర్వాత ఇది కారు కొనాలన్నా ఏదైనా కొనాలన్నా చెప్పిన వాళ్ళు చెప్తానే ఉంటారు, అర్థం కాదు మనకి. కానీ ఇది వీళ్ళు ఎంత మెచ్చుకున్నారో రాజు వెంటనే సైన్ పెట్టేస్తున్నాడు కదండి, చేసేసాడు. అంతా అర్థం కాలేదు. మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెప్పులు వాటి విషయంలో ఎక్కువగా పడేసేది. ఈ రోజున బిజినెస్ అంతా దాంతో జరుగుతుంది. ఏది వచ్చినా సార్ అంటారు. వాడేంటి అంత పెద్ద ఆఫీసర్ లాగా నన్ను సార్ అంటాడు. నీ దగ్గర డబ్బులు కొట్టేయాలయ్యా, నేను చేర్చుకోవాలి, నీ దగ్గర నుంచి మాకు లాభం ఉంది, దానికోసం చేస్తారు. కాబట్టి ఇక్కడ సరిగ్గా చెప్తే వాళ్ళ రాజును కన్విన్స్ చేసేసి ఆ రూల్ ఇప్పుడు ఏంటంటే ద లా ఆఫ్ ద ల్యాండ్. ఏంటి, ప్రతివారు ఈయన రాజు, ఈయన దేవుని కన్నా ఎక్కువగా ఇంకా ఎవరు లేరు, ఈయన దగ్గరికి రావాలి, ఆ దేవుని పక్కన పెట్టేసేయండి, మీ దగ్గరికి రావాలని అడిగినట్టుగా చూస్తున్నాం. దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే ఆయన పట్ల ఉన్నాడు. ఒకసారి దానియేలు 6 అసూయ ఒకసారి చూద్దామండి. దాని గురించి ఏం రాయబడిందో 27:18 మత్తయి 27:18 పిలాతు ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగాను. అంతసార్లు 3 సార్లు పిలాతు వచ్చి ఆ ప్రజల దగ్గర రాజు అంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉంటే ఏ నింద పేతురు చదివేస్తాను. యోహాను 18:38 పిలాతు యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. నెంబర్ 1. నెంబర్ 2 19:4 పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. మళ్ళీ మూడోసారి 19:6 పిలాతు ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు.
అది చెప్తున్నారు కానీ ఆయన మాట్లాడటం లేదు. చివరికి ఆయన ఏంటంటే, ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అసూయ అసూయ చాలా చెడ్డదండి. మన జీవితంలో అసూయ రానివద్దండి. ఎవరినైనా మనకన్నా ఎక్కువగా ఉన్నటువంటి చూస్తే వెంటనే వస్తుంది. దయచేసి దాని విషయంలో బహుజాగ్రత్తగా ఉండి. ఎందుకంటే రోమా 3:3 ఏం చెప్తుందంటే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా. మన యొక్క జీవితంలో అసూయ ఉంటే ఏం పర్వాలేదు, కొంచెమే కదా అనుకుంటా. అది శరీర సంబంధాలకు సంబంధించింది. కాబట్టి పరీక్షించుకుందాం. దానియేలు విషయం వీరందరికీ అసూయ వచ్చింది. మరి దాన్ని బట్టి వాళ్ళు ఆయనకి నష్టం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఇది గొప్ప సవాల్తో కూడింది. దేవుని యొక్క శాసనము, మానవుని యొక్క శాసనం, వీటి మధ్యలో ఉన్నటువంటిది. అప్పుడుదొకటే అనుకుంటున్నారా? అప్పుడు ఒకటే జరిగిందంటారా? లేదండి. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే యుద్ధము కొనసాగుతుంది. దానియేలు ఎదుర్కొన్నది నువ్వు నేను కూడా ఈ రోజున ఎదుర్కొంటున్నాం. చూడండి, రోమన్ ఎంపైర్, రోమా సామ్రాజ్యం ఎట్లా ట్రీట్ చేసిందండి క్రైస్తవుల్ని? సింహాల దగ్గర పడేసింది. అక్కడ కొంత సింహాలు వాళ్ళు తినేసిన ఎన్ని కష్టాలు వచ్చినాయి, అవునా? వాళ్ళకి అది వచ్చిన తర్వాత స్టాలిన్ ఆఫ్ రష్యా, ఆయన దేవుడు లేని సిద్ధాంతాలు చెప్పేవాడు. నేను చెప్పాను కదా, రష్యాది దేవుడు లేని సిద్ధాంతాలు. ఖచ్చితంగా నువ్వు దేవుడు లేడని చెప్పుకోవాల్సిందే. ఆ తర్వాత హిట్లర్స్ జర్మన్, కమ్యూనిస్ట్ చైనాలో కూడా దేవుడు లేనటువంటి సిద్ధాంతం. ఆల్ ముస్లిం కంట్రీస్ ఈ రోజు వరకు నో ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్స్ టు ఫాలో దేర్ ఫెయిత్. ఇది ఈ రోజుకి దేవుని యొక్క రూల్కి అగెస్ట్గా వస్తుంది. మన దేశం తక్కువ, మనం గ్రేట్ కదా. మన దేశం తక్కువ. ఈరోజు మనకునేది ఏంటి? ఇండియాస్ ఎంఫసిస్ ఆన్ రిలీజన్, పట్టింపులు, కుల మత భేదాలు. ఈ రోజున ఎంతగా నీవు దేవుని పద్ధతిలో వెళ్ళటానికి అడ్డు వస్తున్నాయి. దానియేలుకు వచ్చినటువంటి అడ్డు ఆ రోజే కాదండి, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజుకు కూడా. ఎలాగైతే దానియేలు దాన్ని ఎదుర్కొన్నాడో, ఈరోజు దేవుడు నిన్ను నన్ను అలాగా ఎదుర్కోవాలని కోరుతున్నాడు. అర్థమవుతుందా? స్టోరీ చాలా బాగుంది, ఆయన మట్టి చేయలేదు దేవుడు చేశాడు కాదండి. అది ఈరోజు మనం జ్ఞాపకం చేయడానికే దేవుని యొక్క వాక్యం ఉన్నది. మరి మనకి దేవునికి వ్యతిరేకంగా అన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కొని మనం ఎలాగ పోలా అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క దానియేలు అక్కడ ఆ రీతిగా జీవితం జీవించినప్పుడు జరిగింది ఏంటి తెలుసా అండి? ఆయన 18వ సంవత్సరం, దానియేలు పెద్ద 18వ సంవత్సరంలో ఆయన ప్రత్యేకమైన వాడుగా కనబడ్డాడు. దానియేలు 30 అనుకుంటా, 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు అప్పుడు నెబుకద్నెజరు ప్రపంచమంతటా చెప్పాడు, ప్రజలందరికీ ఆయన దేవుడే దేవుడు అన్నటువంటి మాటలు. 4వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు, చివరి వచనాలు మనం చూస్తే, మరి ఆ దేవుడే నెబుకద్నెజరు ఆయనకు తెలిసినటువంటి వారందరికీ చేస్తున్నాడు, ఇదే దేవుడు అని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత ఇది దర్యావేష్ కూడా చివరికి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడంటే, అంటే అప్పుడు ఏ వయసు అండి? 82, 83 సంవత్సరము. అంటే 50 సంవత్సరాల తర్వాత తిరిగి ఈయన అందరికీ చెప్తా ఉన్నాడు, ఆయన దేవుడే దేవుడు. ఈయన జీవితం వల్ల జరిగినటువంటి విషయం ఏం తెలిసిన? దానియేలు జీవించినటువంటి జీవితాన్ని బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు యూదులు ఏ విగ్రహాన్ని పూజించరు. నో హిస్టరీ, నో ఇట్ సేస్. యూదులు ఎవరిని వాళ్ళు పూజించరండి. యెహోవా దేవునికి వందనాలు. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయ్యగా వరకే చూస్తారు, ఆయన రక్షకుడిగా చూసే విషయంలో వాళ్ళకి సమస్య ఉంది. దేవుడు దాన్ని విడిచిపెట్టాడు. ఆయన వచ్చి వాళ్ళ కొరకు మరొకసారి ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి చేసే దేవుడిగా చాలా ఉన్నాయి. అవన్నీ అక్కడి వరకు అయిపోయినాయి. ఇక్కడ దానియేలు యొక్క జీవితము, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితము, దేవుడు వైపే ఉన్నటువంటి వాడు, ఏమీ లెక్క చేయలేదండి. అది వచ్చేసిన తర్వాత జరిగినటువంటి విషయాలు కొన్ని మనం చదివేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం 16వ వచనం నుంచి కొన్ని విషయాలు. అమ్మ గట్టి చదివేస్తావా? 6:16.
ఇక్కడ చాలమ్మా. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఇక్కడ చూడండి, చివరికి ఆయన ముద్ర వేయవలసి వచ్చింది. ముద్ర వేసిన తర్వాత ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మరణశిక్ష లాంటిది సాయంత్రం లోపల దాన్ని ముగించేయాలి. కాబట్టి వీళ్ళు రాజు దగ్గరకు వచ్చేసారు. పొద్దున్న సాయంత్రం వరకు ప్రయత్నం చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేశాడండి రాజు, ప్రయత్నం చేశాడండి. ఎవరికైతే ఆ సీల్ ఉందో ఈయన కాపాడటానికి. ఏమి సాక్ష్యం అండి అది. ఎవరైతే అధికారం కలిగి ఉన్నాడో, ఎవరి యొక్క ముద్ర ద్వారా ఈయనకి ఈ యొక్క శిక్ష వచ్చిందో ఆయన ప్రయత్నం. అందుకని మనుషులు నమ్ముకుంటే కంటే, రాజులు నమ్ముకుంటే కంటే బ్యూటిఫుల్ మెమరీ వర్సెస్ అవన్నీ చెప్పాలా ఈ కథలు చెప్తా వేయవలసి వచ్చింది. రాజులే తెలుసు, చీఫ్ మినిస్టర్ తెలుసు, ఇది బ్యూటిఫుల్. ఇంకా ఎవరు తెలుసా? ప్రైమ్ మినిస్టర్ కూడా తెలుసా? పక్కన పెట్టండి. రాజులు నమ్ముకుంటే కంటే రాజే ప్రయత్నం చేస్తున్నాడు. పొద్దున్న సాయంత్రం చేశాడు. ఎంత ట్రై చేసినా కానీ రాజా లాభం లేదు. నీ ముద్రకే పవర్ ఉంది, నీకు కాదు. నీ పవర్ అంతా నీ అధికారానికే ఉంది, నీకు కాదు. అయ్యో నేను కూడా అయిపోతున్నా వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి జరిగినటువంటి అమ్మ ఇంకా చదవమ్మా. ఇంకొకటి, వాళ్ళు పడవేశారు. పడవేసిన తర్వాత ఏం చేశారంటే రాజు, అది లేదమ్మా ఆ వచనాలు చదవ. రాజు ముద్ర వేశారా? దాని మీద రాజు ముద్ర వేశారు. ఆ తర్వాత అధికారుల ముద్ర. వీళ్ళు కూడా తక్కువ కాదు. ఆయనతో పాటు అది సరిపోతుంది, అది హైయెస్ట్ ఉండగానే వీళ్ళు కూడా పెట్టుకున్నారట. అంటే రేపు పొద్దున ఎవర్రా చేసిందంటే లేదంటే వాళ్ళ ముద్ర చెప్తుంది, నువ్వే కదా నేరం పోసిన వాళ్ళు. ఎందుకంటే దాని తర్వాత జరిగేటటువంటి. అమ్మ గో హెడ్ అమ్మ ప్లీజ్. బ్యూటిఫుల్. చాలమ్మా. ఇక్కడ స్టోరీ అంతా మొత్తం అయిపోయింది కదండి. దాంట్లో వేస్తే ఆ రాత్రి జరిగిన విషయం ఏంటి? గుహలో ఉన్నటువంటి వాడికి నిద్ర వస్తుందా, లేకపోతే చక్కగా రాజమందిరంలో పాటలు పాడేవాళ్ళు, తాగటానికి తినటానికి ఉన్నటువంటి వాడు సంతోషంగా ఉంటాడా? ఇక్కడ రాజు కోపం వచ్చేసింది, బాధపడుతున్నాడు. నన్ను ప్రేమించేటటువంటి ఇంత శ్రేష్టమైనటువంటి వాడిని నేను రక్షించలేకపోయానని ఆయన వచ్చి మరి ఆయన ఏమేమి చేశాడంటే అవన్నీ సంతోషించేవన్నీ పక్కన పెట్టేశాడు. లేదండి, ఎంతసేపు నాడు రాత్రి ఆయన వేసి వచ్చిన తర్వాత బాగా గమనిస్తే చీకటి పడకముందే శిక్ష వేసేస్తారు. పొద్దున ఎంతసేపు నాడండి? తెల్లవారుజాము వరకు, అంటే 12 గంటల సమయం. ఇంకను ఆయనకు నిరీక్షణ ఉంది. ఆయన సేవించున్నటువంటి దేవుడు ఆయన రక్షించగలడు, సమర్థుడు. సమర్థాడా? ఆయనకు విశ్వాసి కాదు కదా, కానీ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈయన కాపాడగలడు. చూద్దాం, వెయిట్ చేస్తాండి. సాయంత్రం నుండి పొద్దున అయితే 6 నుండి 6 అంటే 12 గంటలు ఈయన చూస్తూనే ఉన్నాడు. ఆయన 12 గంటలు ఆడున్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడండి? దేవుణ్ణి అనుభవిస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క దూతను పంపించారంట. దేవుని యొక్క దూతల గురించి ఎంత చక్కగా వాక్యాలు ఉన్నాయి కదండి, మనం చూసామా? ఒకసారి 34:7 కీర్తనలు. యెహోవా యందు భక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దానిలో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ తర్వాత యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. తర్వాత 91:13 నీవు సింహంలను నాగుబాబులను త్రొక్కెదవు, కొదమ సింహంలను భుజంగంలను అణగద్రొక్కెదవు. ఇది దేని అంటే నిజంగా వాటి మీద తొక్కటం కాదు. ఈ సింహాలు, ఈ యొక్క పాములు దేని గురించి అంటే ఆ రోజుల్లో ఆ యొక్క బలము అవి అంటే అవి వేరే వాటిని అవి చంపే శక్తి కలిగినటువంటివి, బలమైనవి. కాబట్టి మా దేవుడు అలాంటి వాళ్ళని వాటి యొక్క బొమ్మలు వేసుకునేవాళ్ళు అనమాట. అలాగా మా దేవుడు కూడా అట్లా మనల్ని కాపాడే బలమైనటువంటి వారిని చెప్పుకోవటానికి వేసేవారు అనమాట. సింహంలో నాగబాబులు అంటే ఈ రోజున వాళ్ళు వేసినటువంటి దాన్ని
దానియేలు తొక్కేలాగా చేశాడు. ఎందుకంటే నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డ కాబట్టి మరి దాన్ని తొక్కి వేసేవాడుగా చేశాడు. ఎన్ని ఉన్నాయో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటివి నువ్వు జీవిస్తూ ఉంటే అనుభవం వస్తుంది. అందుకని దానియేలు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. అనుభవాలు ఉన్నాయి మనకి. రుచి చూచి ఎరిగి తిని ఈ అనుభవం, అబ్బా ఎంత మంచిది. ఆడున్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందో ఇంకొక వాక్యం చూద్దాం. 91:11 నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దూతలకు ఆజ్ఞాపించును. 91:12 చూడండి. నీ పాదములను రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇక్కడ ఈ వాక్యం చాలా అనుకూలమైనటువంటిదిగా మనం చూసుకోవాలి. ఈ యొక్క గుహ ఎలాగుంటుందండి? బహుశా ఇంత ఎత్తు ఉంటుందేమో, అక్కడ లేకపోతే ఇంకొంచెం ఎత్తు ఉంటుంది. సింహాలు అక్కడ ఉంటాయి, పైన నుండి పడేస్తారు. అంతేనా? వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎట్లా పడేసారో తెలిసిపోయింది. ఈయనను పడేశారు. వయసు ఎంత అండి? 82 సంవత్సరాలు. మన యాక్సిడెంట్లు అంతా ఎక్కడ జరుగుతాయండి? ఇళ్లలో 60 ఏళ్ళు దాటినటువంటి అమ్మ పోతుంటుంది, టక్క మన బాత్రూంలో జారి కింద పడగానే టప్పని బోన్ ఇరిగిపోద్ది కదండి. ఫీబుల్ అయిపోయి ఉంటుంది మన స్కెలిటన్. ఆయన అక్కడ నుండి 82 సంవత్సరాలు కింద వేస్తే అవి ఏం పనిచేశారు? రెడీమేడ్ ఫుడ్ రెడీగా ఉంటుంది ఆయనకి. అన్నీ ఇరిగిపోయి కింద పడి ఉంటాడు. అవి వచ్చి నీట్గా తీసుకోవాలి. అవి వేటాడే పని లేదు. చూసావా? ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంత చక్కగా చెప్తుందంటే, ఎత్తి పట్టుకుంటారని చిన్నప్పుడు అనుకునేవాడిని. ఎత్తి బహుశా దానియేలు కింద పడిపోకుండానే అవి నీట్గా కింద పెట్టేసాయి. దేవానికి స్తోత్ర. ఇక్కడ దేవదూతలండి. ఒకటిగా దేవదూతలు కంచె పెట్టేశాడు. ఇంకక్కడ బహుశా అవన్నీ సైలెంట్ అయిపోయినాయేమో. చలేస్తూ ఉంటే అవి దగ్గరకు వచ్చి ఉన్నాయేమో, దాని మీద పట్టుకున్నాడేమో, బాగా నిద్రపోతున్నాడేమో. ఎంత కృప అండి! నీవు దేవుని కొరకు జీవిస్తే దేవుడు పరలోకం నుండి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చే దేవుడిగా ఉన్నాడన్నటువంటి మాట ఇక్కడ అనుభవిస్తున్నాడు. బహుశా 12 గంటల్లో ఒక 8 గంటల నిద్రపోయి ఉంటాడు. కాసేపు ఆ దేవదూత వచ్చి మాట్లాడుతుంటే, దేవునికి వందనాలు చెల్లిస్తుంటే, అవన్నీ సైలెంట్గా ఉంటే కాసేపు అట్లా వాటి మీద పడుకొని నిద్రపోయాడేమో. మరి బహుశా ఎప్పుడు లేచాడంటే రాజు వచ్చి దానియేలు దానియేలు అంటే గుర్తొచ్చింది. ఓహో, ఇక్కడ ఉన్నానా? దానియేలు ఎట్లున్నావయ్యా? ఇవన్నీ మనం పోయిన తర్వాత అడుగుదాంలేండి. ఎంతమంది రక్షణ పొందినా గ్యారంటీగా ఆయన పోయి కలవచ్చు. చెప్పయ్యా అది ఎట్లా జరిగింది లోపల. తప్పకుండా దేవదూతలు ఆయన కాపాడినటువంటి చూసినా. ఇవన్నీ కథలు అనుకుంటున్నారా? మనల్ని కూడా ఎన్నిసార్లు కాపాడారు. నేను కూడా నా జీవితంలో అనుభవించిన. ఆ తర్వాత అర్థమైంది, ఎట్లా బతికానయ్యా, దేవుడిని ముందు కాపాడు. ఎన్ని యాక్సిడెంట్స్. స్టిల్ ఐ రిమెంబర్ 7 years బ్యాక్ ఐ వాస్ గోయింగ్ అట్ 110 kilometers. తప్పు వచ్చేసింది. ఇప్పుడు నేను రైట్ తిరిగితే పడిపోతాను, అంత క్రష్ అయిపోతాను. తిప్పేశాను. దేవా మరి ఐఎమ్ రెడీ టు డై అని తిప్పేశాను. పోయి ఆడిపోయి ఆ సైడ్ రోడ్డు మీద కరెక్ట్ నిలబడింది. స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇదేంట్రా బాబు ఇట్లా తిరిగింది? పోయేది తిరిగి ఇట్లా వచ్చి పడిపోయింది. ఐ రిమెంబర్ ఐఎమ్ రెడీ టు డై. అయిపోయింది. అంత క్రషింగ్ టైంలో కూడా దేవుడు కాపాడుతాడు. ఇక్కడ ఆయనను వేస్తూ ఉన్నప్పుడు ఆయన కింద పడలేదండి. ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా ఆ చుదుగులు గిదుగులు ఉన్నప్పుడు పైన వేస్తే అవి గుచ్చుకోవా? నథింగ్ హ్యాపెండ్. వాళ్ళు కూడా ఇంకొక దేవుని యొక్క కాపుదల ఆయన బిడ్డల పట్ల అంత శ్రేష్టంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ దానియేలు అక్కడ ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ పోయాడు. అయ్యా, నీ దేవుని కాపాడా. రాజు చిరకాలం ఉండను కాక. చదవమ్మ అక్కడ వచనాలు ఎంతవరకు పోయినాం మనం? ఇంకమ్మా ఇంకొంచెం కంటిన్యూ. దానికి ముందు ఒక్క వచనం చదవండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా. అదండి దేవుని యొక్క నీతి జీవితం అన్నా, హోలీ లైఫ్ అన్నా, నా దేవునికి నిర్దోషిగా ఉంటుంది. ఏంటి నిర్దోషి? ఆయన ఫస్ట్ ఫాలో అయినటువంటి రూల్ ఏంటి తెలిసిన? దేవుడు ఎత్తుకోగానే దానియేలు యొక్క జీవితంలో మరి ఈ యొక్క సీక్రెట్కి ఏంటంటే, నిర్గమకాండం 22-24, నిర్గమకాండము 2-4 వరకు అన్ని నేను చదువు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు. దేని రూపంనైనా విగ్రహంనైనా నువ్వు చేసుకునకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది నేర్చుకున్నాడు ఆ 10 commandmentsలో ద ఫస్ట్ వన్. అందుకనే ఆయన దానియేలు యొక్క జీవితం, నా దేవుని తప్ప నేను ఎవరిని పూజించను, నా దేవుని తప్ప ఇంకెవరిని అడగను. ఈరోజు కూడా చాలా సంఘాలు దేవుని అడిగినటువంటి సంఘాలు
చాలా పైకి వెళ్ళిపోయినాయి. భక్సింగ్ అంకుల్ నాకు బాగా గుర్తుంది. ఈ రోజున ఆయన సంఘాలు దగ్గర దగ్గర లెక్కేస్తే 20,000 అంటారు, 30,000 దాకా కూడా ఉన్నాయంట. ఎట్లా వచ్చినాయండి? ఒక్కడిని అడుగు, దేవుడిని అడుగుతారు వాళ్ళు. దేవుడికి వందనాలు. దేవుణ్ణి అడిగే వాళ్ళు ఉన్నతమైనటువంటి వారుగా ఉంటున్నారు. ఇక్కడ దానియేలు యొక్క జీవితంలో దేవుడికి వందనాలు. మరి ఆయన్నే పూజించాడు కాబట్టి ఇన్ని విషయాల్లో దేవుడు ఏమన్నాడంటే, దేవా అయ్యా మరి నా దేవుని దృష్టికి నేను తప్పు చేయలేదంటే, ఆయన చెప్పినట్టు ఆయనకి తప్ప నేను ఎవరిని పూజించినాను కదా, అందుకని ఆయన దృష్టిలో నేను నిర్దోషిగా ఉన్నా. బాగా గమనించండి, మనం చాలాసార్లు దోషులం అయిపోతాం. దేవుని తప్ప వేరేదాన్ని అడగటానికి పోతుంటాం. దయచేసి గమనించండి. ముందు నా పాకెట్ చూసుకుంటా, ఈరోజు బాగానే వచ్చిందిలే, ఈరోజు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. కొంచెం అడగండి, దేవా వచ్చింది కానీ కొంచెం అవసరం ఉంది, పోనా, వెరీ గుడ్, యూ హావ్ చేంజ్ రేట్. ఆయన ముందు అడిగేస్తావు, ముందు వెళ్ళిపోతావు. గో ఫస్ట్. నేను నీ దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను కదా. అబ్బా ఎంత మంచి మాట. మనం చెప్పగలమా? ఎంతమంది చెప్తాం అది? పోయినప్పుడు అయ్యా నేను పాపిలయ్యా, అలా క్షమించయ్యా, ఇంక నువ్వు ఏం చెప్తామయ్యా, ఎప్పుడు పడిపోతుంటాను. ఎన్నిసార్లు మనం ప్రార్థన అడుగుదాం. మనం దాని ప్రార్థన మాకు కూడా అయ్యా, నీ కొరకు జీవించడానికి కొన్ని విషయాల్లో స్టార్ట్ చేయమా నా జీవితంలో, నేను నీ కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. నేను 70 సంవత్సరాల తర్వాత రీడింగ్ స్లో అయిపోయింది, దేవుని దగ్గర అడుక్కుంటూ కూర్చున్నా. ఇంకా నేను వెళ్ళిపోతానులే, ఇంకా నాకు కొంచెం స్పీడ్ తగ్గింది, ఆడిపోతే అవమానం నీకు, నేను చెప్పిన మాటలు రిపీట్ చేస్తున్నాను. ఇది చదివిన తర్వాత తెలిసింది 80 సంవత్సరం కూడా ఈయన మెరిట్ ఉందే, 80 సంవత్సరం కూడా పర్మనెంట్ అంటే. వెన్ యూ లుక్ అన్ టు ద లాట్, డోంట్ లుక్ అన్ టు యువర్ ఫిజికల్ బాడీ, డోంట్ లుక్ అన్ టు అదర్ థింగ్స్. నీ జీవితంలో వేరే చూడొద్దండి, నీ జీవితాన్ని చూసుకోవద్దండి, నీ యొక్క అవసరం చూడొద్దండి, నీ పరిస్థితి చూడొద్దండి, దేన్ని చూడొద్దండి. దేవుని వైపు చూస్తే దేవుడు శక్తి ఇచ్చినంత వరకు మనం ఆయన కొరకు జీవించడానికి పిల్లవద్దు. 82వ సంవత్సరంలో ఆయన దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప విషయం. బయటికి తీసుకుని వచ్చిన తర్వాత, రాజా నీకు కూడా నేను వ్యతిరేకం చేయలేదు కదా. రాజుకు తెలుసు నాకు వ్యతిరేకంగా చేయలేదు ఆయన. ఇది కేవలం అలవాటు పక్కన చేసేవాళ్ళు ఉంటే, లేకుంటే వేరే వాళ్ళు చూపించే శాస్త్రులు పరిశీలు ఉన్నారు కదా, వాళ్ళు అందరి ముందు చేస్తుంటారు చూడాలని. అట్లాంటి వాడు అంటే ఇప్పుడు ఆగిపోయినవాడు కాదు. తన యొక్క జీవితంలో దేవుని స్తుతించేటటువంటిది గొప్ప ఆధిక్యత. అందుకనే దీర్ఘకాలం అని ఎందుకు చెప్పానంటే, సుదీర్ఘకాలము. అది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రాత్రి అన్నది మానవుల చరిత్రలో, సంఘంలో అది జరుగుతూనే ఉన్నది. ప్రతి చోట దేవునికి వ్యతిరేకమైన పద్ధతి ఉంది. కాబట్టి ఆ యొక్క పద్ధతిని మనము జయించాలంటే దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఆయన మనం కాపాడి నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ ముఖ్యమైన విషయం, సింహాల గుహలో సుదీర్ఘ రాత్రి అన్నటువంటి ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ సుదీర్ఘ రాత్రి అంటే ఏంటంటే, అక్కడ నుండి ఇక్కడ వరకు నడుస్తుంది, రెండో రాకడ వరకు, ఎత్తబడేంత వరకు ఆ యొక్క రాత్రి మనం కంటిన్యూ అవుతుంది. మనమంతా ఆయన బిడ్డలమే. దానియేలు యొక్క అనుభవంలో మనం ఉన్నాం. కాబట్టి మరోసారి దేవుని వైపు చూద్దామా? ఈ పాఠం చాలదా? ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజున ఆ సుదీర్ఘ రాత్రి అంటే ఏంటంటే, ఆయనకే కాదు శోధన, ఈ లోకపు పద్ధతికి వ్యతిరేకంగా మనం జీవించటానికి ఆయన మీద ఆధారపడితే, దానియేలు ఎలాగైతే పైకి వచ్చాడో నిర్దోషిగా, అలాగా మనం కూడా ఆయన చేరేంత వరకు ఆ మార్గంలో వెళ్ళాలని దేవుడు దీవించాలని ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.